బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుటుంబ కలహాలతో 5గురు ప్రాణాలను బలి తీసుకున్న విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో నివాసం ఉంటున్న మోహన్ ఇంట్లో జరిగిన గొడవలో భార్య హరిత, తల్లి చంద్రకళలను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన 2 పిల్లలను రైలు కింద తోసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో 5గురు ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి జిల్లాలో మోహన్ అనే వ్యక్తి ఇటు భార్యని, తల్లిని, పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మోనిక, తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గంలో విషాద సంఘటన చోటు చేసుకునింది. ఒకే కుటుంబంలో 5 మంది మృతి చెందడం కూడా ఆ యొక్క గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సత్యవేడ్ నియోజకవర్గం సత్యవేడ్ నియోజకవర్గం నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం చెందిన మోహన్ సిమెంట్ వ్యాపారం చేస్తూ డీలర్ గా కొనసాగుతున్నాడు. ఇతనికి రైల్వే కోడూరుకు సంబంధించి హరిత అనే 33 సంవత్సరాల మహిళతో కూడా ఇతనికి వివాహం అయింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కౌశిక్ అనే అబ్బాయి, హిమాని అనే అమ్మాయి ఉన్నారు. కౌశిక్ 9వ తరగతి చదువుతున్నాడు. అలాగే హిమాని అనే అమ్మాయి కూడా 6వ తరగతి నుంచి 7వ తరగతికి వెళ్తుంది ఈ ఏడు. అయితే రోజులానే నిన్నటి రోజున మోహన్ ఆ 2 పిల్లలను కూడా స్కూల్లో నారాయణ పాఠశాలలో వదిలి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో కూడా ఇంట్లో అంటే భార్యతో హరితతో కూడా ఘర్షణ జరిగిన నేపథ్యం ఉన్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హరితను అతని తల్లి ఎవరైతే చంద్రకళ ఉందో ఆమెను వాళ్ళిద్దరిని కూడా చిన్నితో హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 2-3 గంటల సమయం తర్వాత పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాలలో కూడా ఆ పిల్లలకు సంబంధించిన తాత చనిపోయాడు, ఆ పిల్లల్ని పంపించండి అని చెప్పి కూడా ఆ తండ్రి మోహన్ కూడా హిమాని, కౌశిక్ ని కూడా తీసుకొని వెంట పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పుత్తూరు పట్టణంలో కూడా పలు ప్రాంతాల్లో కూడా తిరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా అదే రోజు రాత్రి అంటే నిన్న రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో కూడా చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న కాచిగూడ ట్రైన్ కింద ఆ 2 పిల్లలను కూడా తోసేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ యొక్క సంఘటనలు పూర్తిగా పోలీసులు కానీ అదేవిధంగా స్థానికులకు కూడా తెలియడానికి కారణం అయితే ఆ యొక్క హరిత ఎవరైతే ఉన్నారో ఆమె సోదరుడు రామకృష్ణ కూడా అంటే మోహన్ కి బామర్తి వరుస అవుతాడో అతను ఆ యొక్క ఏదైతే ఈ సిమెంట్ గోడౌన్ ఉందో ఆ గోడౌన్ లో కూడా అతనితో పాటు పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం తీసుకురాలేదు, ఎందుకు ఆలస్యమైందని చెప్పి సుమారు 3 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చిన క్రమంలోనే ఆ యొక్క అక్క అదేవిధంగా అత్త చంద్రకళ, హరిత 2 వింత జీవులైపోయి ఉండడాన్ని గుర్తించాడు. వెంటనే ఆ యొక్క సమాచారాన్ని కూడా స్థానికులకు చెప్పి అక్కడి నుంచి పోలీసులు కూడా సమాచారం అందించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కూడా మోహన్ కోసం గాలిస్తున్న క్రమంలోనే ఈ యొక్క విషాద సంఘటన కూడా చోటు చేసుకున్నట్టు తెలిసింది. అంటే పూర్తిగా ఆర్థికంగా ఆ యొక్క మోహన్ కూడా బలంగా ఉన్నప్పటికీ మరి ఏ ఇతర కారణాలతో ఈ యొక్క హత్య కానీ ఆత్మహత్యలు జరిగిందనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా ఆ యొక్క బంధువుల్ని పూర్తిగా విచారిస్తున్నారు. ఆ యొక్క ఈ సంఘటన జరగడానికి ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా వాళ్ళ సెల్ ఫోన్లు కూడా వాళ్ళు తీసుకొని కూడా వాటిని కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క చనిపోయిన హరిత సంబంధించి వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారని చెప్పి కూడా ఎప్పుడు వాళ్ళ ఇంటి తలుపులు మూసివేసి ఉంటారని చెప్పి చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా హరిత కూడా ఆ యొక్క ఇంటి దగ్గరే కొంత బ్యూటీ పార్లర్ కానీ అదేవిధంగా టైలరింగ్ కూడా నడుపుతుంది. తద్వారా ఒక 5 మందికి కూడా ఉపాధి కల్పిస్తుంది అని చెప్పి కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. పూర్తిగా అంటే కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ యొక్క ఈ హత్యలు అదేవిధంగా ఆత్మహత్య జరిగినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఆ యొక్క మృతదేహాలను కూడా పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం పైన కూడా పోలీసులు కూడా పూర్తిగా విచారణ చేపట్టి ఆ యొక్క వివరాలను కూడా మీడియాకి తెలియజేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.